ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో నేను మీ రుచి, వెల్కమ్ టు రుచిస్ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటి అంటే, నా ఫ్రెండ్ మీద ప్రాంక్ అయితే చేసిన అనమాట. ఇగ్నోరింగ్ ప్రాంక్ అండ్ హాస్టల్ వెకేట్ చేస్తున్నా అని చెప్పేసి ప్రాంక్ చేసిన. చాలా మంచిగా వచ్చింది వీడియో. ఏడ్ చేసింది అనమాట. సో ఫుల్ కామెడీ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఆంధ్ర? డాడీ గొర్రెలు వచ్చారు. ఎక్కువైంది బాగా చూసుకోండి. దూరానికి వచ్చి ఇవ్వండి సరే చూడండి. హాయ్ గాయ్స్, ఇది పిచ్చిది గాయ్స్. ఏమో పెట్టుకుంది, ఏముంది ఇడ ఏదో తగిలింది. హాయ్ గాయ్స్, మౌనిక చుట్టే కానీ జై ఫ్రెండ్స్. వీడియో వస్తుందా? గంట సేపు నాకు జుట్టేయడం రాదు, ట్రై చేస్తున్నా. నాకు తెలియదు, తిట్టొద్దు నన్ను ప్లీజ్. మీ మోడల్ని ఖరాబ్ చేస్తున్నాను. అంటే స్టెప్ చుట్టే. నీకు క్వశ్చన్ తెలుసా? జాబ్ యాడ్ ఇచ్చారు తెలుసా? అంటే ఏ వాడి ఇచ్చిన ఇచ్చారు, మళ్ళీ పంపించారు తెలుసా? చచ్చిపోతే నేను జాబ్ అనేస్తాను. నా వల్ల కాదు లేదు. నీకు వచ్చా చుట్టూ అంటే చిన్న నీ చుట్టూ నాకు రావట్లేదు. నీకెందుకు అబ్బా? ఏమో నాకేం లేదు. అది జుట్టు ఏమన్నది నిన్నే. జుట్టు అంటే ఏమని చెప్పలేదు. అది మెన్షన్ చేసి ఇండైరెక్ట్ గా ఇద్దరు మాట్లాడుతుంది. నీకు అర్థమైతే గాయ్స్ నేను జుట్టేస్తాను. వద్దు, ఏం వద్దు, నేను వేసుకుంటా. ఇదే తగ్గించుకుంటే బాగుంటుంది. ఓవర్ యాక్షన్ అమ్మ మూడు. టైం అవుతుంది, నేను పోవాలా. నా చుట్టూ నేను వేసుకుంటా. నేను ఎందుకే వద్దు. ఫ్రెండ్షిప్ లో నమ్మకు ద్రోహి సార్. ఇక్కడ మాట్లాడట్లేదు సార్ మాతో. అసలు ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఏమైంది రుచిత? మీ వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, చెప్పొచ్చు సార్? మేడం ఏమైంది మేడం? వస్తలే, పోయింది ఇక్కడ పోయిందంటే ఏం కాదు. అరే నువ్వు కూర్చో. ఏంది ఏమైంది రుచిత? ఏం కాలేదు. ఏం లేదు. మనం ఏమన్నా పెట్టినామా? స్టేటస్ ఏమైనా పెట్టలేదా? స్టోరీస్ ఒకటి వాళ్ళు పెట్టుకున్నాం అంతే కదా. ఆడ పోయింది రుచిత, చెప్తే సర్టిఫైడ్ నాన్ సర్టిఫైడ్ ఉన్నారే జాబ్, కానీ నాకు రాదు. బిఎస్ బయోటెక్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ. నాన్ సర్టిఫైడ్ ఏంది? నేనేమన్నా అన్నానా? మరి ఎందుకు? మరి ఏమైంది? రుచిత? ఏమైంది? ఏం రమ్మంటున్నావు? ఇప్పుడు ఎందుకు ఓవర్ చేస్తున్నావు? దీంతో ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? నేను నార్మల్గానే ఉన్నా. నేను పోతానా ఇక మరి ఇంటికి. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నాకు నువ్వు కూర్చో. ఇట్లా
ఏ కూర్చో. ఏ చెప్పే పడుకుంటావే నెల. జుట్టు చూడు ఎంత అందంగా వేసుకుందో. నాకేం సంబంధం లేదు, గొడవ పడ్డరు నాకు తెలియదు. నేనేం అనలేను. దాన్ని ఏదో ఒకటి అనకపోతే ముఖం అట్లా పెట్టుకోదు. ముఖం చూడు నాతో అసలు నచ్చదే ఇప్పుడు కాదు. నేను నైట్ ఫోన్ లో కూడా ఏమనలేను. ఏడిపోతావే కూర్చుంటావు సార్. నేను పోతున్నా. నేనేం అనలేదు నిజంగా. నువ్వు ఆగవే. ఇప్పుడు ఆగస్ బ్రదర్స్ దగ్గర నుంచి వెళ్ళాలి. ఒక కూర్చొని అమరు ఎట్లా నేనేమన్నా చెప్పు. సరే ఎక్కువైంది రుచి నీకు. బాగుంటుంది. రూమ్కి తీసుకొస్తే ఆగి నువ్వు బాగు కూర్చో. పోతా ఉంటే కూర్చో. ఎందుకు మాట్లాడతలేవు దాని గురించి? నేను నార్మల్గానే ఉన్నా, నేనేం మాట్లాడుకుంటలేను. నాకు 1 GB ఫ్రీ డేటా వచ్చింది. అది నీతో మాట్లాడతలేదు, నీకు అది అర్థమవుతుందా? నేనైతే ఏం అనలేను. ఏమన్నా అంటే సారీ రుచిత. నేను మార్నింగ్ కాల్ కూడా చేసిన, లిఫ్ట్ చేయలేదు. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఇప్పుడు నేను అలగొచ్చా? నేను అలిగింది. అలుగు అలుగు నువ్వు అలిగే. కింద కూర్చొని అలిగే. కింద కూర్చో. ఇగో అవో 2 ఎన్నిసార్లు కాల్ చేసింది చూడు. నేను కూడా అలుగుతా. రీజన్ ఉంది నాకు కూడా. ఏం మంచిగా ఏం మంచిగా ఏం మంచిగా లేదు. ఏం మంచిగా లేదు. తెలుగు మాట్లాడతాను. తెలుగు మాట్లాడతాను. టైం అవుతుంది. సారీ ఇప్పుడు దాకా ఎక్కడికి పోతున్నావు, డ్యూటీకి పోతున్నావు అంటే కూడా నీకెందుకు అని ఉన్నది. అవునా? నేను వినలేదు. నాకు తెలియదు. నువ్వు ఫోన్ తీసేయి అమ్మా. అది ఏం చేయాలి? అది ఎందుకు మాట్లాడుతున్నారు? నాతో మాట్లాడుతున్నావా? మన ఇద్దరు ఫ్రెండ్స్ థమ్స్ అప్ పెట్టు. హాస్టల్ ఎప్పుడు వెకేట్ చేస్తాను? సూన్. హాస్టల్ దగ్గర చెప్తుంది. ఇప్పుడే కాల్ చేస్తావు. 5 నిమిషాలు ఫటాఫట్. నిన్న ఏమన్నా వీణ బాగుందా జుట్టు? చెప్పు. అరే నాకు జుట్టు జుట్టు లేదు కదా. వీడియోలో పడని ఇష్టం లేని వాళ్ళు దూరం వెళ్ళిపోవచ్చు. నేనైతే వ్లాగ్ రికార్డ్ చేసుకుంటున్నా. నా బ్యాగ్ పెట్టాలి, నీ దండం పెడతా, నేను పోతాను హాస్టల్కి. అది మాట్లాడదు. పోయే పోండి. నువ్వు కూడా పోయే. ఏమన్నా చెప్పు. దాన్ని నన్ను అడుగుతావే కాదు. మార్నింగ్ కాల్ కూడా వేసిన, నేనే వేసిన. నన్ను అడుగుతావు. దాన్ని అడుగు. ఏమైంది రుచిత? జుట్టు ఎత్తా అంటే వద్దనేది. ఫస్ట్ నీ జుట్టే వానంటే నన్నే కావచ్చు అనుకున్నా. మళ్ళీ మౌనిక అని మెన్షన్ చేసింది అక్కడ. నువ్వు ఓలలో కొట్టాను, నన్ను కొట్టకి.
క్యారెట్ ఆమె ఏం కర్రీ? నా లంచ్ చూపిస్తా గాయస్ మీకు ఈరోజు చిన్నగా తీసుకెళ్ళాలి. లంచ్ క్యారెట్ కర్రీ, రైస్, రైతా అండ్ పప్పు. అరే రియల్గా నేను హాస్టల్ వెళ్ళిపోతున్నా తెలుసా. ఎక్కడ చూస్తున్నా సీరియస్లీ వీణక్కడు కాల్ మాట్లాడినప్పుడు నిజమా? అంటే ఇప్పుడు రేపు కదా జాయినింగ్ డ్యూటీకి. అక్కడ ఎక్కువ ఫీజు ఉందనే కదా ఇక్కడికి అది వచ్చింది. ఫీజు లేదు, హాస్పిటల్లో పోతున్నా. మరి ఇక్కడ కట్టిన ఫీజు పోనీయా? అట్లేందుకే మరి ఎందుకు వచ్చిన లోన్ రమ్మన్నారు? డైరెక్ట్ ఫోన్ నుంచి పెట్టి మిస్ అవుతావా నన్ను? రేపు జాయినింగ్, రేపు వెళ్ళిపోతాయి. ఏమైంది రుచిత? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నైట్ ఏమన్నా అన్నానా నేను? ఆ? ముందేనే అవుతున్నావు ఎక్కువ. నేను ఏమన్నా అన్నానా? అది అడుక్కుంటుంది, నువ్వు మాట్లాడతలేవు. నేను ఏమన్నా అసలు నిన్ను? రుచిత మాట్లాడేది నీతోటే అబ్బా నేను. రుచిత 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 నేను స్నాప్ పెట్టుకుంటా ఇప్పుడు. నేను ఏమన్నా నిన్ను? ఒరేయ్, అరే మాట్లాడు రుచిత. రుచిత అరే ఒక మనిషి ఏమనుకుంటే అయితే మాట్లాడకుండా నా ఉండాలి. మీద ఒట్టు బుక్స్ మీద బుక్స్ మీద ఒట్టే చెప్తాను. నేనేం అనలేదు అసలుకి. బుక్ చేత పట్టుకున్నాను. మొన్న ఏమైంది? ఏమో అందరూ అట్లనే పోతలేదు. రజనీతో మాట్లాడినాక దాని దగ్గరికి దానితో ఆడుకోవాలి. హాస్టల్కి వచ్చేసి రుచిత నేనేమన్నా అన్నానా? వేసుకుంటావా? సాల్ట్ అరే ఈరోజు ఎర్లీగానే వస్తా, బయటకు పోదాం. బయట ఏమని తినేసిద్దాం స్నాక్స్. ఎప్పుడు వస్తుంది? ఈరోజే లాస్ట్ మళ్ళీ. అంటే నేను కామెడీ అంటే రియల్గా గ్రూప్లో చూపించానా? రియల్గా సడన్గా ఎందుకు పోతున్నావు? చెప్తాను కదా, నాకు అలోన్ కనిపిస్తుంది చాలా. నేనేమన్నా నేనేం అనలేదు. నువ్వే నన్ను కొట్టు. రాత్రి కొట్టలే.
నా జుట్టు నాకు వేసుకో వస్తలే. అరే ఇలా రైస్ ఉందిరా, కర్రీ టేస్ట్ ఉంది, తినేసి. అది అది మాట్లాడకపోతే నేనేం చేసింది? అన్ఎక్స్పెక్టెడ్. మంచిగా ఇగ్నోరింగ్ అయింది, మంచిగా ఏమంటారు, వద్దుదా అదే అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది. వద్దద్దు. సక్సెస్ఫుల్. సారీ రాధిక, ఐమ్ రియల్లీ సారీ. అన్నం పెడతా. ప్రాంక్ యాక్చువల్లీ నేను ఈవినింగే అనుకున్నాం నేను ప్రాంక్ చేయాలని చెప్పేసి. నువ్వైతే నేను ఈజీగా ప్రాంక్ అయితే నేను నైట్ అనుకున్నాం అన్నట్టు. సారీ, ఐ డోంట్ వాంట్ యూ టు క్రై. ఇటు చూడు, సే హాయ్, సే హాయ్. నేను చెప్పింది నిజం కదా, ఫాస్ట్గా ప్రాంక్ అయితే. అవును, దగ్గర దా ఇంకా తిందుదా రా. అలిగావా? ఏ ఓవర్ యాక్షన్ చెయ్యక, ఇంకా నేను ప్రాంక్ చేసిందే. అరే నిజంగా ఏడుస్తున్నావు ఆరా నువ్వు? నేను మాట్లాడిపోతే ఏడుస్తావు. నేనంటే ఎంత ప్రేమ నీకు, నేను ఎంత ప్రేమ చూడు నీకు. బాగా రికార్డ్ చేస్తున్నా, రికార్డ్ చేస్తే సడన్ గా అయ్యే వచ్చింది. దీని మీద ఇగ్నోరింగ్ ప్రాంక్ చేద్దామని చెప్పేసి అందుకే స్టార్ట్ చేసి ఇప్పుడు సడన్ గా వచ్చింది. అది మళ్ళీ హట్ అయింది బాబు. దొంగ ఒక్కొక్కరు పెట్టు. చాలా ఏడ్చింది. నేనంటే ఎంత ప్రేమ ఫ్రెండ్స్, నా కోసం ఏడ్చింది నేను మాట్లాడుకుంటే. కన్ను కంటుకుంది. హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ గైస్. ఇగో హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ప్రాంక్ చేసింది ఫ్రెండ్స్, ఇగ్నోర్ చేసింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు. హాయ్ గైస్ చెప్పు, హాయ్ గైస్ అని. సక్సెస్ఫుల్లీ ప్రాంక్ అయిపోయింది. యాక్చువల్లీ నేను డైలీ వ్లాగే రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్లీ నిన్నటి నుండి అనుకుంటున్నాను అన్నట్టు ఏదైనా ప్రాంక్ చేయాలని చెప్పేసి. సో మార్నింగ్ ఆమె కాల్ చేస్తే నేను కాల్ కావాలనే లిఫ్ట్ చేయలేదు, ఇగ్నోర్ చేయాలని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చిందన్నమాట. సో పట్టించుకోకుంటున్నా, ప్రాంక్ అయిపోయి ఏడ్చేసింది గాయస్. సో నేను మాట్లాడకపోతే ఏడ్చేసింది. రోజు నాకు జుట్టేసుకోవడానికి రాదన్నమాట, తన్ని నాకు జుట్టేస్తుంది. సో అందుకే ఫ్లోలో అట్లా వెళ్ళిపోయింది. సో జుట్టు మా ఫ్రెండ్ నాకు ఇంకో ఆమెను ఏమంటే సో డౌట్ కొట్టింది అనమాట. సో అది కాస్త ఏడ్చేదాకా పోయింది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు రాధిక, సే బాయ్.
బాయ్ చెప్పు